ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీ అందరి కోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు ప్రభు పేరట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా దేవుడు మన పరిచయను విస్తరింపచేస్తూ అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచుతున్నారు. అందును బట్టి దేవునికే సకల ఘనత మహిమ కలుగునుగాక. మీరు ఇస్తున్న సహకారాలను బట్టి, మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ టిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ మీకోసం ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ ఆత్మలో బలపడాలని, దేవుని సంరక్షణలో మీరు ఎదగాలని, పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడి దేవుని కార్యాల్లో మీరు అందరూ ఆసక్తి కలిగి ఉండాలని ప్రతిరోజు మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాగ్దానాలు మనం ధ్యానం చేయడం వలన దేవుని చిత్తానుసారంగా మనం ముందు కొనసాగుతున్నాం. అంత మాత్రం కాకుండా దేవునికి దగ్గరగా రావడానికి ప్రభువు మనకు సహాయం చేస్తున్నారు. మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరుగునట్లుగా మీరందరూ పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఈరోజు వాగ్దానం కోసం మనందరం కనిపెడుతున్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లేవీకాండము 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 26 and verse 5. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. You shall eat your bread to the full and dwell in your land safely. ఇక్కడ రాయబడిన వాగ్దానంలో రెండు ప్రాముఖ్య విషయాలు గమనించాలి. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసిస్తారు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. మీరు నిర్భయంగా నివసించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏ భయంతో నువ్వు బలహీనుడు అయిపోయావు, ఏ భయంతో కృంగిపోతున్నావు, ఏ భయం నీలో ఉండడం వలన ప్రార్థన కూడా చేయలేకపోతున్నావు, ఏ భయం నిన్ను ఎలుబడి చేయడం వల్ల దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ భయాన్ని తొలగిస్తున్నాడు ఆయన. నీ హృదయంలో ఒకవేళ నీ భవిష్యత్తును గురించిన భయం ఉందా? రేపు ఏం జరుగుద్దో, వచ్చే నెల ఏం జరుగుద్దో, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో, ప్రపంచంలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, మరలా రెసెషన్ అనేది వస్తూ ఉంది, ఉద్యోగాలు పోతాయేమో, ఉద్యోగం పోతే ఈఎంఐలు ఎవరు కడతారు, పరిస్థితులు ఏంటి, నా ఇంటి పరిస్థితి ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటని ఎన్నో రకాల భయాలు నీలో ఉన్నాయా? ఏం భయపడదు, నిమ్మళంగా ఉండు, దేవుని వైపు చూడు. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఆయన. ప్రతికూల వాతావరణాన్ని సైతం అనుకూలంగా మార్చగలిగిన సామర్థ్యం కలిగిన సర్వేశ్వరుడు మన ప్రభువు, గొప్ప దేవుడు ఆయన. మీరు తృప్తిగా భుజిస్తారు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం వలన మన జీవితాల్లో కలిగే ప్రయోజనాలు ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతున్నప్పుడు ఎంతోమంది నన్ను వ్యక్తిగతంగా కలుసుకుని ఆ పర్సనల్ ఇంటరాక్షన్లో కుటుంబాలతో నేను మాట్లాడుతున్నప్పుడు వారు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, యేసు ప్రభుని మా జీవితాల్లో చేర్చుకోవడం వలన మాకు కలిగే ప్రయోజనం ఏంటంటే, వెస్లీ గారు, అన్నింటిలో దేవుడు మనకు తృప్తినిచ్చే దేవుడు ఆయన. ఆత్మరక్షణ దయచేస్తున్నాడు. ఈ జీవిత యాత్రలో మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చగలడం మాత్రమే కాకుండా కంప్లీట్ సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ అనే దేవుడు మనకు దయచేస్తాడు. తృప్తి అనేది లేకపోతే జీవితం చాలా వినాశనమే. తృప్తి అనేది లేకపోతే దురాశలు పెరిగిపోయినప్పుడు మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందించలేడు. మానవులో ఉన్న దాహం ఈ రోజున ఎంత భయంకరంగా ఉంది అంటే, ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని ప్రయత్నం చేసేవాళ్లే కానీ ఉన్న వాటిని బట్టి స్తుతించే వాళ్ళు కనబడటం లేదు. ఉన్నత స్థలాలు చేరుకోవద్దని కానీ, కష్టపడొద్దని కానీ, ప్రయాసపడొద్దని కానీ నేను అంటలేదు. ప్రయాసపడాలి, కష్టపడాలి, ఉన్నత స్థితికి చేరుకోవాలి, ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండాలి. కానీ వాటితో పాటుగా ఉన్న వాటిని బట్టి కూడా తృప్తిగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆశీర్వాదకరమైన పదంలో కూడా మనం కొనసాగాలి. తృప్తి లేకపోతే ఆ జీవితానికి ఆశీర్వాదం లేదు. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా మేలుతో నా హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన. దేవుడు ఒక వ్యక్తిని ఎలా తృప్తిపరుస్తాడు? ఎలా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తారంటే, మేలుతో, మేలైన సంగతులు వారి జీవితంలో జరిగించడం వలన, మేలుతో వారిని నింపడం వలన దేవుడు వారికి తృప్తినిచ్చే దేవుడు. ఈరోజు ఒక మేలు కోసం నువ్వు ఆశిస్తున్నావా? ఒక బ్రేక్ త్రూ కోసం నువ్వు ఆశిస్తున్నావా? ప్రియ తమ్ముడు విను, ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలని ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నిన్ను మేలుతో తృప్తిపరచాలని ఆయన కోరుతున్నాడు. ఆయన నిన్ను నిరాశపరిచేవాడు కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి విశ్వాసంతో ఎవరైతే వచ్చారో, పూర్ణ నమ్మికతో ఎవరైతే వచ్చారో వారిలో ఏ ఒక్కరు కూడా, మరలా చెప్తున్నాను వినండి, ఏ ఒక్కరు కూడా నిరుత్సాహంతో వెనుదిరగలేదు.
యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిరుత్సాహంతో వెనుదిరిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అవిశ్వాసంతో వచ్చిన వారని బైబిల్లో ఉంది. కానీ విశ్వాసంతో వచ్చిన వారందరూ కూడా ఆశీర్వాదాలు మోసుకుని వెళ్ళారు, అద్భుతాలు మోసుకుని వెళ్ళారు. దేవుడు వారిని అన్ని విషయాల్లో బలపరిచి పంపించాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా? ఆయన మాటకు విధేయత చూపిస్తున్నావా? విశ్వాసంతో ఆయన సేవిస్తున్నావా? అడుగుతున్నవన్నీ కూడా పొంది ఉన్నామని ముందే నమ్మి దేవుని స్తుతించగలుగుతున్నావా? నీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు జరిగించాలంటే నువ్వు విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉండాలి. దేవుడు నిన్ను మేలుతో తృప్తిపరచడం మాత్రమే కాకుండా నీవున్న ప్రాంతంలో నిర్భయముగా నేను నివసింపచేస్తున్నాడు. ఏ భయంతో నువ్వు ఊగిసలాడుతున్నా, ఏ భయంతో భక్తి జీవితాన్ని ముందు కొనసాగించలేకపోతున్నా, ఏ భయం నిన్ను ఆవరించడం వలన నీ ఆరోగ్యం పోగొట్టేసుకుంటున్నావేమో, భయం నిన్ను ఆవహించడం వలన దేవుని దూరంగా వెళ్ళిపోతున్నావేమో, ఆ భయము అనే బంధకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెంచివేస్తున్నాడు. ఈ రోజున ఆయన శక్తి, ఆయన బలం ద్వారా ప్రతి కాడి విరగ్గొట్టబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ. ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి. ఈ 26వ అధ్యాయం లేవీకాండంలో దేవుని మాటను వినడం వలన ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడో స్పష్టంగా అక్కడ రాయబడ్డాయి. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి తన మహిమ రాజ్యం కొరకు మిమ్మల్ని అందరినీ సాధనములుగా, పాత్రలుగా వాడుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, తృప్తిగా భుజించి నిర్భయంగా మీ దేశంలో నివసిస్తారనే వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు నాయన! మా హృదయ వాంఛను ఎరిగిన దేవుడు నాయన. మా స్థితిని సరిగ్గా అర్థం చేసుకునేవాడు నీవు తప్ప మరెవరు లేరు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే భయం గుప్పిట్లో ఉన్నారు, ఏదో రకమైన భయం చేత పీడించబడుతున్నారో వారందరినీ మీరు ముట్టి ప్రభువా లేవనెత్తి బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి ప్రభువా. రకరకాల సమస్యల్లో ఇరుక్కున్న వారికి విడుదల మీరు ఇవ్వండి. కోర్టు సమస్యల నుంచి విడుదల ఇచ్చేయండి. నీ వైపు చూస్తున్న మా ప్రియులందరి జీవితాలు అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.